హలో వ్యూవర్స్, నమస్తే అండి. కాలీఫ్లవర్ అండ్ టమాటాస్ అండి. ఇప్పుడు మనం వీటితో టేస్టీ హెల్తీ కర్రీ తయారు చేద్దామండి. కాలీఫ్లవర్ని ఈ విధంగా అన్నీ తీసేసామండి. పైన కొన్ని లీవ్స్, కొన్ని కాడలు అవన్నీ తీసేసామండి. ఈ విధంగా కాలీఫ్లవర్ని తయారు చేసామండి. ఇవి చిన్న పీసెస్లా కట్ చేసి బాయిల్ చేద్దామండి. ఉప్పు పసుపుతో ముందు కొద్దిగా వాటర్ వేడి చేసి బాయిల్ చేసి అందులో పసుపు యాడ్ చేసి ఫ్లవర్ని వేస్తామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసామండి. ఇక వాటరు మరుగుతుందండి. ఇప్పుడు అందులో మనం కొద్దిగా పసుపు యాడ్ చేద్దామండి. ఈ మరుగుతున్న వాటర్లో ఇక ఈ ఫ్లవర్స్ని ఈ ఫ్లవర్ పీసెస్ని ఈ విధంగా ఆ బాయిల్డ్ వాటర్లో యాడ్ చేసేద్దామండి. మరుగుతున్న వాటర్లో పసుపుతో ఈ ఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసేసామండి. ఒక 5 నిమిషాల పాటు ఈ వాటర్లో అలాగే ఉంచేద్దామండి. కాలీఫ్లవర్ ఈ విధంగా కుక్ అయిందండి. కొద్దిగా ఉప్పుతో కుక్ చేసామండి. ముందు బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసాం కదండి. ఆ తర్వాత బాయిలింగ్ వాటర్లో నుంచి తీసేసి మళ్ళీ కొద్దిగా ఈ కాలీఫ్లవర్ని ఉప్పుతో కుక్ చేసామండి. ఈ విధంగా తయారైందండి మన కాలీఫ్లవరు. ఇక దీన్ని ఇప్పుడు మనం కర్రీ లాగా తయారు చేద్దామండి. ఆయిల్లో పెద్ద ఉల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయండి. కొద్దిగా అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. టమాటా పీసెస్ అండి. పెద్ద సైజు 2 టమాటా పీసెస్ అండి. అందులో యాడ్ చేసేసామండి. మీడియం ఫ్లేమ్ మీద అన్ని విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇక నెక్స్ట్ ఉప్పు, 1/2 స్పూన్ ఉప్పు అండి. పసుపు అండి, కొద్దిగా పసుపు. మన టమాటాలు ఈ విధంగా పేస్ట్ లాగా తయారయ్యాయండి. ఇప్పుడు అందులో కోకో పౌడర్ 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసామండి. బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఫ్లవర్ పీసెస్ని అందులో యాడ్ చేసేద్దామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసామండి. ఈ విధంగా మనం కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి. 1 నిమిషంలో రెడీ అయిపోతుందండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.